హైదరాబాద్లో 8th స్టాండర్డ్ 8వ తరగతి విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ నగర్కి చెందిన విద్యార్థి సంజయ్ స్థానిక శ్రీ చైతన్య స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మిస్సింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, నేతాజీ కాలనీలో 8వ తరగతి చదువుతున్న సాయి సంజయ్ నిన్నటి నుంచి మిస్ అయ్యాడు. వాళ్ళ తల్లి సోదరి ఇద్దరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. స్థానిక ఉన్న కొన్ని సీసీ కెమెరాలలో కూడా అతను వెళ్తున్నటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం వాళ్ళ తల్లి ఉన్నారు. అమ్మ, ఎప్పుడు వెళ్ళాడు, అసలు ఏం జరిగింది? నిన్న సాయంత్రము 4-4:15 మధ్యలో నేను పడుకుంటే వచ్చి లేపి నోట్బుక్ తెచ్చుకోవాలి వెళ్తానన్నాడు. సరే అంటే నేనే వెళ్తానంటే వద్దు నేనే వెళ్ళొస్తాను, నీకు తగిలింది కదా అని చెప్పాడు సార్. సరే అంటే ఇంకా షార్ట్తోనే వెళ్ళున్నాను అంటే వద్దు మా, నాకు సిగ్గు కదా, నేను ప్యాంట్ వేసుకుంటానంటే ప్యాంట్ వేసుకొని వెళ్ళాడు. వెళ్తూ పాపతో పాప ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య అంటే బుక్ తెచ్చుకుంటాను అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళాడంట సార్. దాని తర్వాత నేను 5 minutes తర్వాత అమ్మాయి అంటుంది, అన్నయ్య ఇంకా రాలేదు మమ్మీ అంటే బాల్కనీలోకి వెళ్ళి వాచ్మెన్ని పిలిచి అడిగాను. కింద ఆడుకుంటున్నాడు అని చెప్పాడు. కానీ చూసారా, పోలీసులకు ఫిర్యాదు చేశారా? సార్ అన్నీ చూసి ఇక్కడంతా వెతికి స్కూల్ ఈ చుట్టుపక్కలన్నీ వెతికే నేను మళ్ళీ వెళ్ళాను పోలీస్ స్టేషన్. ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు, మీరేమనుకుంటున్నారు? నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు సార్. మేము ఈ ఊరికి వచ్చిందే కొత్త. తన స్టడీస్ కోసమని ఇంకా 10th వెళ్తాడు. మనం అక్కడ ఇక్కడ తిరిగితే తన భవిష్యత్తు పాడవుతుందని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ తన కోసమే ఇల్లు తీసుకుని ఉన్నాము. తను చాలాసార్లు అయితే అన్నాడు, మమ్మీ ఇంకా వేరే ఎక్కడన్నా బ్రాంచ్ మార్చు, ఇక్కడ కొంచెం నేను చదివిన దానికన్నా ఇక్కడ కొంచెం తక్కువ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ మార్చేస్తామంటే సరే అన్నాడు. గొడవ జరిగిందా, మీరేమన్నా మందలించారా? నేను అన్నాను సార్, 3 days నుంచి చదవలేదు ఎందుకు అని అరిచాను. నిజం హోంవర్కే సార్, మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదవకుండా ఇలాగా టీవీ చూస్తూ కూర్చుంటావు కార్టూన్ అని చెప్పి అరిచాను సార్. ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోయిన సంఘటనలు లేదు సార్. ఒక్క నిమిషం కూడా నన్ను పాపను వదిలి వెళ్ళడు. ఎవరొచ్చి పిలిచినా కూడా నన్ను అడుగుతాడు. ఒకవేళ నేను వెళ్ళమన్నా నాకు నచ్చకపోతే వెళ్ళనంటాడు. ఏం కోరుతున్నారమ్మా? వచ్చేనా సంజయ్, అమ్మమ్మ అందరూ ఏడుస్తా అన్నారు, చెల్లి రాత్రి నుంచి ఏడుస్తుంది, నేను ఊరంతా తిరిగేసి ఇప్పుడే వచ్చానన్న, డాడీ కూడా వస్తున్నాడు, వచ్చేనన్న ఇంటికి, మనం హైదరాబాద్ వద్దు, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, మనం ఎక్కడ వద్దు, అమ్మమ్మతోనే ఉందాం, వచ్చేనన్న వెళ్ళిపోదాం, మనకి ఏది వద్దు, చదువు కూడా వద్దు, వచ్చేరా, నువ్వు తప్పితే నాకు ఎవరు లేదని నీకు ఎన్నిసార్లు చెప్తాను. నీకోసం అన్నయ్య ఏమన్నాడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు? అన్నయ్య ఎక్కడ పోయినావని చెప్పాను, బుక్కు కొనకని చెప్పాను, ఆడిపించి గిల్లి వెళ్ళారు. దాని తర్వాత బాయ్ అని చెప్పాను. దాని తర్వాత ముద్దు పెట్టేసి వెళ్ళిపోయా. అన్నయ్యని పిలువు, ఒకసారి రమ్మని చెప్పు. అన్నయ్య ఒకసారి రా అన్నయ్య, ఎందుకు వెళ్ళిపోయినా. 8వ తరగతి చదువుతున్న చిన్నారి సాయి సంజయ్ మిస్ అయిపోయాడు. ఇంట్లో నుంచి బుక్ కొనుక్కుంటా అని చెప్పి వెళ్ళినటువంటి సంజయ్ ఇంతవరకు తిరిగి రాలేడు. వాళ్ళ తల్లి చిన్న సోదరి కూడా ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారు కూడా చూస్తున్నాం. అటువైపు పోలీసులు కూడా అన్ని సీసీ కెమెరాలు జల్లెడపడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, ఇల్లు కాలనీలు అన్నీ కూడా సీసీ కెమెరాలు వెతుకుతున్నారు. మరి 8వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అసలు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి జాడ తెలియక ఇంట్లో వాళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సతీష్ తోకల్, సాకిరెడ్డి, సాక్షి న్యూస్, హయత్ నగర్ నుంచి.